నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు స్టార్టింగ్లో ఇలా ఉంటుంది. ఒక ఎఫెక్ట్ ఉంటుంది, మొత్తం ఇలా ఉంటుంది. మీరు ఫస్ట్ టైం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసి ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేసుకుంటే ఇలా డైలాగ్ ఉంటుంది. ఫస్ట్ లాంగ్ ప్రెస్ చేసి కిందికి పెట్టేసుకోండి. ఇలా డైలాగ్ వస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ డైలాగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో ఉంది కదా, ఇక్కడ ఫోటో ఇక్కడ ఆఫ్ చేసి ఉంటుంది, ఇక్కడ ఆన్ చేసుకోండి. ఇక్కడ ఆన్ చేసుకుంటే ఎఫెక్ట్ ఇలా ఉంటుంది. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసేయండి 4.54 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ప్లస్ సెకండ్ పైన క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మీరు ఎవరు ఫొటోస్ వీడియో ఎడిట్ చేసుకుంటున్నాను అనుకుంటుంటే వాళ్ళ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ మీడియాలోకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకొని నెక్స్ట్ పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని 3 డాట్స్ క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ ఫొటోస్ మొత్తం ఇలానే యాడ్ చేసుకోండి. వీడియో వరకు యాడ్ చేసుకోండి. మన ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత చెప్తాం. ప్లస్ సెకండ్ మీడియా నెక్స్ట్ ఫోటో పైన 3 డాట్స్ ఫుల్ కంపోజిషన్ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఫోటోని ఎక్స్టెండ్ చేసుకొని సరిపోకపోతే వీడియో ఎండ్ వరకు ఇలానే వేసుకోండి. వీడియో కొద్దిగా స్కిప్ చేస్తాను. ఫొటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ స్టార్టింగ్కి వచ్చేసి ముందు మనం ఎఫెక్ట్ కాపీ చేసుకున్నాం కదా, ఇది ఇక్కడ పైకి స్క్రోల్ చేసి సెకండ్ ఫోటో పైన క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ క్లిక్ చేసి ఫస్ట్ ఎఫెక్ట్స్ కొడితే ఇట్లా ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. సేమ్ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి ఎఫెక్ట్స్ పేస్ట్. సేమ్ చేసేసండి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసుకొని కింద ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పేస్ట్. మళ్ళీ ఫోటో క్లిక్ చేసి పేస్ట్ చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో సేమ్ ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి 3 డాట్స్ పేస్ట్. ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. వీడియో ఎండ్ వరకు ఇలానే ఫొటోస్ మొత్తం ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అదే విధంగా చేసుకోండి. వీడియో ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేయండి. ఫొటోస్ కొద్దిగా క్వాలిటీ ఫొటోస్ పెట్టుకోండి. ఫొటోస్ మొత్తం యాడ్ చేసి ఎఫెక్ట్స్ మొత్తం యాడ్ చేసిన తర్వాత ఫొటోస్కి పైన షేర్ ఐకాన్ ఉంటే షేర్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని వీడియోని మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.